బ్రేకింగ్ న్యూస్ పుష్ప 2 ఆంధ్రప్రదేశ్లో విడుదలకు అడ్డంకులు కలిగిస్తాము అని అంటున్నారు జనసేన నేత. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లు అర్జున్కు జనసేన నేత వార్నింగ్ ఇచ్చారు. గన్నవరం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమలశెట్టి రమేష్ అల్లు అర్జున్కు వార్నింగ్ ఇచ్చారు. పుష్ప 2ను ఆంధ్రప్రదేశ్లో అడ్డుకుంటామంటున్నారు జనసేన నేత రమేష్. అల్లు అర్జున్ చిరంజీవి కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తిన పోసుకోవాలి అంటూ జనసేన రమేష్ అంటున్నారు. లేకపోతే పుష్పను ఏపీ వ్యాప్తంగా అడ్డుకుంటామంటూ జనసేన నేత చలమలశెట్టి రమేష్ వార్నింగ్ ఇస్తున్నారు. అల్లు అర్జున్ మదమెక్కి అహంతో కొట్టుకుంటున్నాడు అంటూ విమర్శలు చేశారు జనసేన నేత చలమలశెట్టి రమేష్. అల్లు అర్జున్ మదం తగ్గించుకోవాలి అంటూ ఆయన మాట్లాడుతున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుకు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి అని చలమలశెట్టి రమేష్ డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పోకడ మెగా అభిమానులను, జన సైనికులను చాలా బాధ కలిగిస్తోంది అని జనసేన నేత చలమలశెట్టి రమేష్ చెప్తున్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు అని జనసేన నేత అంటున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ను నువ్వు గుర్తించలేదు అంటూ జనసేన నేత రమేష్ మాట్లాడారు. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే రేపు జనసేన నేతలు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ సినిమాని అడ్డుకుంటారు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు చలమలశెట్టి రమేష్. ఒకసారి చలమలశెట్టి రమేష్ ఏం మాట్లాడారో మీకు చూపిస్తాను. బిఫోర్ దట్ ఒకసారి చలమలశెట్టి రమేష్ ఇచ్చిన ఈ వార్నింగ్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. చలమలశెట్టి రమేష్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. గురించి మాట్లాడాల్సిన అవసరం సమయం వచ్చింది. గతంలోనే అల్లు అర్జున్కి మేము అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అల్లు అర్జున్ నీ పోకడ మాకు చాలా జన సైనికులకు కానీ, మెగా ఫ్యామిలీకి కానీ, మెగా అభిమానులకు కానీ చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఎవరో ప్రతిపక్షం వాళ్ళు, వేరే పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడితే పెద్ద పట్టించుకోం, కానీ నువ్వు మెగా ఫ్యామిలీ అని ఫస్ట్ నుండి, మొట్టమొదటి నుండి, డే 1 నుండి కూడా నేను మెగా ఫ్యామిలీ అభిమానిని, మెగా కాంపౌండ్లో పెరిగాను, మెగా కాంపౌండే నాకు అన్ని విధాల రక్ష అని చెప్పేసి చిరంజీవి గారి యొక్క అడుగుజాడల్లోనే నేను నడుస్తానని చెప్పేసి మొట్టమొదటి నుంచి చెప్పడం జరిగింది. చిరంజీవి గారి అడుగుజాడల్లో నడిచేవాళ్ళం ఎవరైనా సరే, మేమందరం కూడా చిరంజీవి గారి అడుగుజాడల్లో ఆయన యొక్క సంస్కారాన్ని పుడికిపుచ్చుకొని మణిగి మేము కూడా చిరంజీవి గారి యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. పద్ధతుల్లో కానీ, సేవా కార్యక్రమాల్లో కానీ అన్నిటిలోనూ మీరు ఆ విధంగా ఉంటూ మెగా ఫ్యామిలీని టచ్ చేశారు. మీరు మెగా ఫ్యామిలీ అంటే ఒక ఈ రాష్ట్రంలోనే కాదు, దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక సపరేట్గా వాళ్ళని అభిమానించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కులంగా కాదు, కులం అనేది పక్కన పెట్టేయండి, వాళ్ళ హావభావాలు కానీ, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం పడే కష్టం కానీ, సేవా కార్యక్రమాలు కానీ ఒక వినూత్నమైన పద్ధతిలో వాళ్ళు ఈ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళు ఒక యాక్టర్గానే కాదు, అన్ని విధాల అటువంటి మెగా ఫ్యామిలీని నువ్వు వ్యతిరేకంగా మన ఎలక్షన్లో ప్రయత్నం చేయడం కానీ, ఎలక్షన్లో ఎందుకంటే ప్రాణాలకి అడ్డం పెట్టి ప్రాణం సైతం ఉంటుందో పోతుందో కూడా తెలియకోకుండా, అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. మేమందరం కూడా ఇటువంటి నాయకుడు ఈ దేశానికి కావాలి, ఈ దేశాన్ని రక్షించబడాలి, ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించబడాలని చెప్పి అహర్నిశలు ఎదురు చూస్తున్నాం. అటువంటిది నువ్వు దగ్గర ఉండి కూడా గుర్తించుకోలేక మదమెక్కి అహంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మిస్టర్ అల్లు అర్జున్ నీకు ఇదే చెప్తున్నావు, నీ సినిమా ఎదుర్కొంటాం. ఈ రాష్ట్రం మొత్తం కూడా రేపు 5వ తారీఖున నీది రిలీజ్ అవబోతుంది. నీ సినిమాని ఖచ్చితంగా జన సైనికులనే కాదు, మెగా అభిమానులే కాదు, అందరూ కూడా నీ సినిమాని అడ్డుకుని కనీసం 1 నుండి 3 రోజులు నీ సినిమా ఆడుకోకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. అల్లు అర్జున్ నీ మదం తగ్గించుకో, ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పుకో. ఈ రోజు నుండి రేపు సినిమా రిలీజ్కి ముందు నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గర
చేసుకుంటూ చిరంజీవి గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లుని నువ్వు నెత్తిన పోసుకుంటే నాగబాబు గారికి కూడా నువ్వు వెళ్ళి చెప్పుకుంటే మేము అప్పటికి ఆలోచన చేస్తాం. లేకపోతే అది కన్నా జరగకపోతే చిరంజీవి గారి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి క్షమాపణలు చెప్పుకోకపోతే ఖచ్చితంగా సినిమా రిలీజ్ టైంకి మేము అడ్డుకుంటాం. రిలీజ్ మాత్రం చేయడానికి మాత్రం ప్రయత్నించబాకండి. ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇది ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం. జనసేన గన్నవరం ఇన్ఛార్జ్ చలమలశెట్టి రమేష్ అల్లు అర్జున్కి ఇచ్చిన వార్నింగ్ ఇది. చిరంజీవికి మెగా ఫ్యామిలీకి క్షమాపణ చెప్పకపోతే, చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్కు క్షమాపణ చెప్పకపోతే రేపు మెగా అభిమానులంతా ఈ సినిమాని అడ్డుకుంటారు అంటూ ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చలమలశెట్టి రమేష్ వార్నింగ్ను ఎలా చూడాలి? ఆయన ఇచ్చిన వార్నింగ్ పై ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు జనసేన పార్టీలో డైరెక్ట్ గా మాట్లాడిన వ్యక్తులు చాలా తక్కువ మంది. గతంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అల్లు అర్జున్ తీరు పైన. తాజాగా ఇప్పుడు పుష్ప సినిమా వ్యవహారం పైన, అల్లు అర్జున్ చేస్తున్నటువంటి వ్యవహార శైలి పైన ఇప్పుడు ఈ రోజు గన్నవరం జనసేన ఇన్ఛార్జి చలమలశెట్టి రమేష్ కొన్ని కీలక ఘాటు వ్యాఖ్యలే చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చిరంజీవి కాళ్ళు మొక్కు, అప్పుడే నిన్ను క్షమాపణ చేస్తామంటూ కూడా ఆయన మాట్లాడిన తీరు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది కలిగించేలాగా జనసేన నేత వ్యాఖ్యలు ఉన్నాయని కొంతమంది మండిపడుతుంటే, మరోవైపు మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు వీళ్ళంతా కూడా చలమలశెట్టి రమేష్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని సమర్థిస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ స్థాయి మర్చిపోయి ఎక్కడి నుంచి ఆయన తన కెరియర్ ని ప్రారంభించారో మర్చిపోయి ఇప్పుడు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి కాసేపు అంటే సాయంత్రం 9:30 గంటల నుంచి ప్రీమియర్ షోలు పడబోతున్న నేపథ్యంలో ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు బయటకు వచ్చి మాట్లాడడం ఖచ్చితంగా సినిమా మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని జరుగుతుంది. మరోవైపు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. బాయ్కాట్ పుష్ప2 అంటూ పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ కొంతమంది సోషల్ మీడియాగా ట్రోల్ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు జనసేన సంబంధించినటువంటి గన్నవరం లాంటి కీలక నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఈ నేత వ్యాఖ్యలు చేయడం, నేరుగా అల్లు అర్జున్ మనవికి మాట్లాడుతున్నట్టు వారిని మాట్లాడే నేపథ్యంలో ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండాలో చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు పార్టీ అధిష్టానం ఏమన్నా చలమలశెట్టి రమేష్ మీద చర్యలు తీసుకుంటుందని ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలు చేరి ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు మాట్లాడుకోకుండా ఇప్పుడు జనసేన పార్టీలో ఉంటూ ఆ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదనే వాదన కొంతమంది చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మెగా వర్సెస్ అల్లు వార్ అనేది కొనసాగుతుంది. జనసేన పార్టీ అధికారికంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి లాంటి వ్యాఖ్యలు చేస్తే దాని ప్రభావం కొంత ఉండే అవకాశం ఉంటుంది. జనసేన అఫీషియల్ గా చేస్తోందని అనుకునే అవకాశం ఉంటుంది. సో జనసేన రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు జనసేన అధిష్టానం? జనసేన పార్టీ నుంచి ఎక్కడ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన కానీ ఈ సినిమా సంబంధించి మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే పూర్తిగా ఈ సినిమా అది రాజకీయం కాబట్టి జనసేన పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు. పార్టీలో ఒకవేళ ఇప్పుడు చలమలశెట్టి రమేష్ మాట్లాడారు కాబట్టి ఆయన మీద పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. కానీ పార్టీ మాత్రం ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే ఈ వార్ నడుస్తున్న విషయం అటు మెగా ఫ్యామిలీ అందరూ తెలుసు, ఇటు మెగా అల్లు ఫ్యామిలీ అందరూ తెలుసు. కానీ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎవరు కూడా ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేయడం, అక్కడితో ముగిద్దామని ఎవరు మాట్లాడలేదు. కాబట్టి పార్టీ నుంచి మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఖండన కానీ ఎలాంటి ప్రకటన కానీ వచ్చే అవకాశం లేదు. రోహిత్, రాజేష్, ఒకవేళ నిజంగా చలమలశెట్టి రమేష్ అన్నట్టుగా ఆయన మాటలను తీసుకుని ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మరి పుష్ప2 సినిమా ప్రదర్శించబడే థియేటర్ల దగ్గర అదనపు భద్రతను కల్పించే అవకాశం ఉందా ప్రభుత్వం నుంచి? ఖచ్చితంగా ముందు ఒకవేళ ఇప్పుడు సాయంత్రం నుంచి ప్రీమియర్ షోలు పడుతుంది కాబట్టి రేపు రిలీజ్ కాబట్టి ఒకవేళ ఈ రోజు ఎక్కడైనా ఎలాంటి ఘర్షణ జరిగితే కనుక ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ప్రకారం పోలీసులు భద్రత కల్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద హీరో సినిమా కాబట్టి జనరల్ గా థియేటర్ల దగ్గర బందోబస్తు అనేది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు జనసేన నేతలు అల్టిమేట్ ఇస్తున్నారు. సినిమా థియేటర్లు ఆడనివ్వని అల్టిమేట్ ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో భద్రతను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. రోహిత్, రైట్ రాజేష్, జనసేన గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ చలమలశెట్టి రమేష్ అల్లు అర్జున్కి వార్నింగ్ ఇచ్చారు. పుష్ప2 రిలీజ్ను అడ్డుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవికి, నాగబాబుకి, పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాలి, నువ్వు అవమానించే విధంగా బిహేవ్ చేస్తున్నావు అంటూ అల్లు అర్జున్కి వార్నింగ్ ఇచ్చారు.
ఒకవేళ అలా చెప్పకపోతే రేపు పుష్ప 2 సినిమాని అడ్డుకుంటామంటూ జనసేన నేత చలమలశెట్టి రమేష్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. జనసేన నేత హోదాలో ఇలా వార్నింగ్ ఇవ్వడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై మరి జనసేన అధిష్టానం ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, చలమలశెట్టి రమేష్పై ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చలమలశెట్టి రమేష్ ఇలా పిలుపునిచ్చిన నేపథ్యంలో జనసేన ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.